హైకోర్టు చివాట్లు పెడితే కానీ కేంద్ర ప్రభుత్వం ఆయన దీక్షను పట్టించుకోలేదు. దాదాపు 22 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసిండు. సో దీక్ష హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆయన ఆరోగ్యం ముఖ్యం, ప్రతి ప్రాణం విలువైనదని హైకోర్టు చెప్తే మొట్టికాయలు వేస్తే కానీ స్పందించలేదు. ఆయన తీసుకెళ్లిన తీరు, హాస్పిటల్కి తీసుకెళ్లిన తీరు కూడా చాలా దారుణంగా జరిగిందనే నేరేషన్ బాగా బయటకు వస్తా ఉంది. ఒక దుప్పట్లలో తీసుకువెళ్ళి వైట్ దుప్పట్లు అడ్డం కట్టి, సో ఇదంతా చేయాల్సిన అవసరం ఉంది. మామూలుగా గౌరవప్రదంగా తీసుకపోవచ్చు కదా అనేది వాళ్ళ అభ్యంతరం. ఏం చెప్తారు? గౌరవప్రదంగా తన్ని తీసుకెళ్ళడానికి తను ఏమి సంఘ సంస్కర్త కాదు కదండి. ఈజ్ అన్ యాంటీ నేషనల్. ఇదే పని కనుక కాంగ్రెస్ హయాంలో చేశారు. ఇదే అన్నా హజారే, ఇదే కేజ్రీవాల్, బాబా రామ్దేవ్ ఏం చేశారు? వాళ్ళు చిత కొట్టారు. ఇప్పుడు ఒక్కళ్ళ కొట్టారు, అలాగా కొట్టారా? ఒక్కళ్ళ మీద నిజానికి వీళ్ళు లాఠీ చూపించలే. అప్పుడు ఒక్కళ్ళకి గాయాలు, రక్తం కింద పడకుండా, ఒక్కళ్ళకి దెబ్బ తగలకుండా చాలా సేఫ్ గా బయటకు వచ్చారు. సెకండ్, మీరు అన్నట్టుగానే కాసేపు అనుకుందాం, ఇప్పుడు ఈ నిర్వహణలో మెయిన్ రోల్ అభిజిత్ తిప్కే. తను ఎక్కడున్నాడు? 5 స్టార్ హోటల్లో ఉన్నాడు ఆ టైంకి. నీకు నువ్వు ధర్నా చేస్తున్నప్పుడు, దీక్ష చేస్తున్నప్పుడు నీకు 5 స్టార్ హోటల్లో ఉండాల్సిన అవసరం ఏముంది? నీకు 5 స్టార్ హోటల్లో ఉన్నావు అంటే నువ్వు 5 స్టార్ హోటల్కి ఎవరు ఖర్చు పెడుతున్నారు అంతా? అక్కడికి నువ్వు టిఫిన్ పెడుతున్నావు, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నావు, డిన్నర్ పెడుతున్నావు, స్నాక్స్ పెడుతున్నావు, నీకు 5 స్టార్ హోటల్లో ఉంటున్నావు. 5 స్టార్ హోటల్ నుంచి అక్కడికి రావడానికి వెహికల్ ఉంది నీకు. ఇంత డబ్బు ఎవరు పెడుతున్నారు నీకు? ఎవరో ఫండింగ్ చేస్తేనే కదా వస్తుంది. అంటే ఫారెన్ ఫండింగ్ ఎక్కడి నుంచో వస్తుంది. ఎగ్జాక్ట్ గా ఆ ఫారెన్ ఫండింగ్ ఆపడానికి ఇప్పుడు FCRA నిబంధన తీసుకొస్తున్నారు. ఈ FCRA నిబంధనను ఆపించడానికి ఇప్పుడు ఈ పార్లమెంట్ ప్రొటెస్టులు చేస్తున్నారు వీళ్ళు. అంటే కరెక్ట్ మాన్సూన్ పార్లమెంట్ సెషన్ ముందే ఇదంతా ప్లాన్ గా జరుగుతుంది 100%. ఎందుకంటేనండి, మోదీ గారు ఇప్పటికి 12 ఏళ్ళు అయింది ప్రధానమంత్రి అయి. ఈ 12 ఏళ్ళలో ఆయన అంటే హిస్టారిక్ పార్లమెంట్ సెషన్ ఏంటంటే అందరికి ఫస్ట్ వచ్చే పేరు ఆర్టికల్ 370 తీసింది. కానీ ఇప్పుడు ఏవైతే చర్చల్లో ఉన్నాయో ఈ బిల్స్ కనుక వచ్చినట్టయితే ఆ పార్లమెంట్ సెషన్ కంటే హిస్టారిక్ అవుతుంది. ఒకటి డీలిమిటేషన్ బిల్, ఒకటి ఉమెన్ రిజర్వేషన్ బిల్, ఒకటి ప్రధానమంత్రి నుంచి ఎవరైతే మంత్రులుగా ఉంటారో వాళ్ళు గనక అరెస్ట్ అయితే 30 రోజులకి రాజీనామా చేయకపోతే వాళ్ళు ఆటోమేటిక్ గా పదవి నుంచి తప్పుకున్నట్టే, రాజీనామా అవసరం లేదనే బిల్లు వస్తుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. జాతీయ గీతాన్ని అవమానిస్తే శిక్ష పడేలా దానికి ఒక బిల్లు ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా FCRA బిల్ ఒకటి ఉంది. NRC ఐ డోంట్ థింక్ అండి ఇప్పుడు కరెంట్లీ లేదు. ఇంకా 1 నేషన్ 1 ఎలక్షన్ అని కూడా అంటున్నారు. సో జస్ట్ ఇమాజిన్, వీటిలో కొన్ని వచ్చినా అసలు దేశ రూపురేఖలు మారిపోతాయి. ముఖ్యంగా FCRA. ఇప్పుడు సోనం వాంగ్చుకే ఉన్నాడు. మీరు తనని ఎడ్యుకేషనిస్ట్, రిఫార్మిస్ట్ ఇవన్నీ అంటున్నారు. తనకి ఏదైతే NGO ద్వారా ఇవన్నీ నడుపుతున్నాడో ఆ NGO FCRA లైసెన్స్ రద్దయింది లాస్ట్ ఇయర్. FCRA లైసెన్స్ అనేది రద్దయింది. ఇలాంటి కొన్ని 100 మంది సోనం వాంగ్చుక్ లైసెన్సులు రద్దయితే 100 మంది సోనం వాంగ్చుక్ అనే వాళ్ళ అస్తిత్వం పోతుంది. అస్తిత్వం పోయినట్టయితే కనుక ఇంకా ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి, నిధులు రావడానికి ప్రభుత్వం కట్టడి చేస్తుంది. కేవలం అంతేకాకుండా ఈరోజు మనం మాసివ్ యాంటీ కన్వర్షన్ చూస్తున్నాం. అంటే కన్వర్షన్స్ యాంటీ కాదు, ఇల్లీగల్ కన్వర్షన్. ఎస్టీల వెళ్ళి వాళ్ళని కన్వర్ట్ చేసేస్తారు, ఎస్సీలను కన్వర్ట్ చేసేస్తారు, రకరకాల ప్రలోభాలు పెట్టి కన్వర్ట్ చేసేస్తారు. ఆ కన్వర్జన్స్కి డబ్బు ఫారెన్ నుంచి వస్తుంది. అందుకే ప్రభుత్వం FCRAలో కన్వర్జన్ ది ప్రాస్టిలైజేషన్ ఏదో అంటారు, అది పెట్టింది. అది పెడితే వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. కన్వర్జన్ని ప్రభుత్వం ఎక్కడా వ్యతిరేకించట్లే. ఇల్లీగల్ కన్వర్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్, అందరినీ ప్రలోభ పెట్టే కన్వర్షన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. అది చేస్తుంటే వీళ్ళకి ఎందుకు ప్రాబ్లం? ఎందుకు అంటే FCRA ఇది గనక తెచ్చినట్టయితే, ఇది గనక ఇంప్లిమెంటేషన్లోకి వస్తే మన దగ్గర ఇప్పుడు సుమారు 16,000 NGOs ఉంటే దాంట్లో సగానికి పైగా NGOs రద్దు అయిపోతాయి. అంటే నిధులు రావు. నిధులు వస్తాయి, నిధులకు ఏమీ సంబంధం లేదు. కానీ మీరు నిధులు తీసుకునే వాళ్ళు యాంటీ నేషనల్స్ అయినా, మీకు నిధులు వచ్చి మీరు ఇచ్చేది యాంటీ నేషనల్ అయినా, మీరు వాడే నిధులు యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి వెళ్ళినా మీ అసెట్స్ అన్ని సీజ్ అయిపోతాయి. మీ అసెట్స్ సీజ్ అయిపోతాయి. సో అంటే ఏంటి, వాళ్ళు ఇంతకాలం సంపాదించుకున్న ఆస్తి అంతా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ఆ బిల్డింగ్ ఉంటే బిల్డింగ్, ఆ NGO పేరు మీద బిల్డింగ్ ఉంటే బిల్డింగ్, దాంట్లో బ్యాంక్ అకౌంట్లో ఏమైనా ఉంటే అవి అన్ని ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. దాంట్లో ఎన్ని కోట్లు ఉన్నాయో ఎవరికి తెలుసు? ఇలాగా అమెరికా కానీ, చైనా కానీ, వేరే XYZ కానీ కొన్ని దశాబ్దాలు కొన్ని అసెట్స్ని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళందరూ NGOs ద్వారా పనిచేస్తున్నారు. ఈరోజు NGOs అస్తిత్వానికి ఈరోజు ప్రశ్నార్థకమైంది, ఇల్లీగల్ NGOs. సో ఏంటంటే ఇప్పుడు ఈ సోనం వాంగ్చుక్, ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను అభిజిత్ దీప్కేది, ఇదంతా తనకి నిధులది
ఫారెన్ నుంచి వస్తున్నాయి కదా, అందుకే తను ఇంత బిందాస్గా తిరగలుగుతున్నాడు. సో ఇప్పుడు ఎన్జిఓ ఇప్పుడు ఎఫ్సిఆర్ కనుక నిబంధన వీళ్ళు అమలు వచ్చినట్టయితే ఈ ధర్నాలు చేయడానికి ఫారెన్ ఫండింగ్ రాదు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఫండింగ్ ఎందుకు చేస్తారు? చెయ్యరు. వాళ్ళకేమో అవసరం, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ మీద లెన్స్ పెడుతుంది కదా, తెలుసు వాళ్ళకి. సో అండ్ అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు కార్లో 5 స్టార్ హోటల్లో తిరగకుండా సత్రంలో పడుకోవాలి డబ్బు రాకపోతే. అండ్ అభిజిత్ దీప్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడానికే కష్టం. సో ఈ ఎఫ్సిఆర్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఏదైతే మన దేశంలో యాంటీ నేషనల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయో దానికి మూల కారణమైన ఎఫ్సిఆర్ ఏది కనుక ఈ పార్లమెంట్ సెషన్లో పాస్ అయితే వీళ్ళందరి ఆటలు రద్దు అవుతాయి, కనీసం 75%. నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్. నేను ఇందాకే చెప్పాను, మోదీ గారికి మహిళలు చాలా ఇంపార్టెంట్ ఓటు బ్యాంక్. వాళ్ళకే గనక ఇంత శాతం సీట్లు కేటాయిస్తే ఇంకా మోదీ గారికి మహిళల ఓట్లు ఇంకా పెరుగుతాయి. సో అది ఆపాలని. రెండోది డీలిమిటేషన్ కనుక జరిగినట్టయితే మనం తెలిసిందే ఒక సుమారు 850 సీట్స్ అలా వెళ్తాయి. ఐ థింక్ 830 to 860 మధ్యలో వెళ్తాయి. కాంగ్రెస్కి కానీ విపక్షాలకు కానీ 543 సీట్లు ఉన్నప్పుడే వాళ్ళకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. కాంగ్రెస్కి వాళ్ళకి సీట్లకి వాళ్ళు మనకి అమేఠీ నుంచి ఎవరిని పెట్టారు, ఒక నేతని కాదు కదా, వాళ్ళ ఆఫీస్ బాయ్ని ఒకళ్ళని ఎవరిని తెచ్చి పెట్టారు. వాళ్ళు 850 సీట్లు వెళ్ళినట్టయితే వాళ్ళు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారా వాళ్ళకి? కాంపీట్ చేయలేరు. అండ్ వాళ్ళు ఎవరైతే ఆలైస్ హెల్ప్ తీసుకుని వాళ్ళు పోటీ చేశారో ఆ ఆలైసే ఈరోజు చాలా మంది అధికారంలో లేరు. డిఎంకే అధికారంలో లేదు. సమాజ్వాదీ పార్టీ ఒకవేళ అధికారంలో రాకపోతే ఇంకా బలహీన పడిపోతుంది వచ్చే ఏడాది. పంజాబ్లో ఆపుకి వీళ్ళకి పొసగట్లేదు, ఆపు కూడా ఈసారి వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కష్టం అంటున్నారు. ఇప్పుడున్న రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కర్ణాటక కానీ హిమాచల్ కానీ తెలంగాణ కానీ 28 ఎన్నికలు అయిన తర్వాత వస్తారో లేదో తెలియని పరిస్థితి. ఈ టైంలో బీజేపీ ఎంత బలంగా అయింది? బీజేపీ ఈ రోజు చెప్పాలంటే ఒక జిజాంటిక్ ఫోర్స్. అంటే ఈ రోజు పోటీ నామమాత్రం అయిపోయింది. ఎవరైనా ఈ రోజు పోటీ చేయాలంటే చేస్తున్నారు, కానీ గెలుస్తాము అనే నమ్మకంతో విపక్షాలు ఎవరు పోటీకి దిగడం లేదు, అంత బలంగా ఉంది. అండ్ ఇప్పుడు ఇలాగే ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క స్టేట్ బీజేపీ గెలుచుకుంటూ వెళ్తే 2029 గెలిచేసరికి బీజేపీ ఎంత బలంగా ఉంటుంది, వేరే పార్టీలన్నీ ఎంత వీక్ ఉంటే అప్పుడు 850 సీట్లు ఇంకెంతకు వెళ్తాయి. అంటే ఇంకా వాళ్ళు రిఫార్మ్స్ తేవాలి అన్నా, రాష్ట్రాల్లో వాళ్ళ పలుకుబడి పెంచుకోవాలి అన్నా వేరే పార్టీల అస్తిత్వానికి వాళ్ళకు ప్రశ్నార్థకం అయిపోతుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఫారెన్ ఫోర్సెస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. మన దేశం ఇంతవరకు ఎదగకుండా ఉండడంలో ఈ ఫారెన్ ఫోర్సెస్ చాలా కీలక పాత్ర పోషించాయి. మోదీ గారు ఏంటంటే ఇప్పుడు దాన్ని కట్టడి చేసి వస్తున్నారు. ఇప్పుడు మోదీ గారు ఏంటి అంటే 2024 జనరల్ ఎలక్షన్స్ అయ్యే ముందు ఆయన చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఏమన్నారంటే నా థర్డ్ టర్మ్ ఏంటంటే హిస్టారిక్ డెసిషన్స్ ఉండబోతున్నాయి, నేను తీసుకునేది హిస్టారిక్ డెసిషన్స్ అని అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఒక 3-4 బిల్స్ పాస్ అయినది హిస్టారికే, అంటే దేశ రూపురేఖలు మార్చే విషయాలు 100%. ఇది ఏమి బీజేపీ తన కోసం చేయడం లేదు. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ బెనిఫిట్ బీజేపీకి వచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్ దేశ ప్రజలకి, మీకు నాకు సాధారణమైన వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు దేశం కనుక ఆర్థికంగా అభివృద్ధి జరిగితే మన బతుకులే కదా బాగుపడతాయి. అండ్ అది ఎకనామికల్ అండ్ పొలిటికల్ బీజేపీ లెవరేజ్ తీసుకుంటుంది. సో ఇంకా అపోజిషన్ ఏది ఇప్పుడు ఇక్కడ ఈ గేమ్ లో?